హాయ్ హలో నమస్తే. ఈరోజు దోసకాయ పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్ అండి దోసకాయ పచ్చడి. ఫస్ట్ చల్లగుళ్ళు వేసుకోవాలి. చల్లగుళ్ళు వేగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ అండి, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అండి, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేయను. ఇవన్నీ వేగిన తర్వాత పోపులు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు 3 వేసానండి. పెద్దవైతే 2, మీడియం 1 వేసాను. ఇవి వేగాలి. ఇప్పుడు కొంచెం దోసకాయలండి. దోసకాయలు నేను పెద్దగానే కోసుకున్నాను. ఊరికే వేగిపోతాయండి అవి. మీకు కావాలంటే చిన్నవి కూడా కోసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గాలి. మూత పెట్టుకుందాం. కొంచెం ఇది మగ్గిందండి, టమాటాలు వేసుకుందాం. కొంచెం అయిపోయింది, టమాటాలు వేసేసుకుందాం. మనం ఊరికే మగ్గిపోతాయండి దోసకాయలు, అంటే మేగవసరం లేదు. టమాటాలు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. దీనికి తగినంత వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసుకున్నాను. పెట్టుకున్నామండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత తీసుకుందాం అండి. ఎలా ఉందో చూద్దాం. కొంచెం చింతపండు వేసుకుందామండి, కొద్దిగా, చాలా కొంచెం పులుపు కోసము. ఆ పులుపు సరిపోతుంది, మాకు కొంచెం పడుతుందండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. కలుపుదాము. మూత తీసాను కదా, కొంచెం కలుపుకుందాం. మీకు ఒక్క 2 నిమిషాల్లో అయిపోద్దండి, 2 మినిట్స్లోని. చూసారా, మగ్గిపోయింది, అయిపోయింది. ఇంకా ఆపేసుకొని మిక్సీ చేసుకుందాం అండి. ఎలా ఉందో చూసారా. ఇడ్లీకి చాలా బాగుంటుందండి, దోశలకైనా ఇడ్లీలకైనా దోసకాయ. చూసారా ఎంత బాగా వచ్చినా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే